వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం ఇస్రో అమ్ముల పదిలో ఎన్జిఎల్వి న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్. ఏంటంటే ఇస్రో ఇప్పటిదాకా స్టార్టింగ్ రోహిణికి సంబంధించి రోహిణి సౌండింగ్ రాకెట్ల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఎస్ఏఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అలాగే LVM-3, SSLV ఇలాంటి 6 రకాల రాకెట్లు ప్రయోగించిందన్నమాట. లేటెస్ట్గా న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ని టార్గెట్గా పెట్టుకుంది. 2030 సంవత్సరం నాటికి ఏదైతే ఉపగ్రహాలు అనేది 20,000 కేజీలు 10,000 కేజీలు బరువు ఉండే ఉపగ్రహాలని ప్రయోగించబోతుందన్నమాట. దీనికి సంబంధించి ఏంటంటే 2008లోనే దీనికి ఆమోదం లభించింది. దాదాపు 1,799 కోట్లతో దీనికి ఆమోదం లభించిందనమాట. సో దానిలో భాగంగా ఏంటంటే ఈ యొక్క న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్కి సంబంధించి ఇస్రోకి సంబంధించి ప్రత్యేకతలు ఏంటంటే అంటే ఎన్జిఎల్వి రాకెట్ యొక్క ఎత్తు ఏదైతే ఉందో దీని 75 మీటర్లు, అలాగే దీని వెడల్పు చూసుకుంటే కనుక 5 మీటర్స్. దీనికి సంబంధించి ఏంటంటే రాకెట్ను 3 దశలో ప్రయోగిస్తారు. ఇది ఫాల్కన్, అట్లాస్ బి, ప్రోటాన్ M, లాంగ్ మార్చ్ 58 రాకెట్లకి ధీటుగా ఉంటుందన్నమాట. అలాగే పిఎస్ఎల్వి ఎక్స్పెల్ తరహాలోని దీనికి 6 స్ట్రాపన్ బూస్టర్లు ఉంటాయి. సో దానిలో భాగంగా 2030-35 నాటికి మానవ అంతరిక్షయానం అత్యంత బరువైన ఉపగ్రహాలు దీనికి వీలుగా ఉంటుందని చెప్తున్నారు అనమాట. సో అది మరొక అంశం. వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్లో ఏపీకి అగ్రస్థానం. దేశవ్యాప్తంగా 10 అవార్డుల్లో ఏపీకి 6 అవార్డులు వచ్చినాయి. పరిశ్రమలు వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి సునీత వెల్లడి. సో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ స్టార్ట్ చేసింది. ఏంటంటే ఇక సామాజికంగా ఆర్థికంగా సంబంధించి చూసుకుంటే సామాజిక ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో దేశంలో ప్రతి జిల్లా నుంచి ఒక ప్రోడక్ట్ని ఎంపిక చేస్తారు. ఆ ఎంపికకి సంబంధించి ఆ ప్రోడక్ట్కి సంబంధించి అలాగే బ్రాండింగ్ చేస్తారు, దానికి సంబంధించిన పబ్లిసిటీ ఇస్తారనమాట. దానిలో భాగంగా ఏంటంటే దేశవ్యాప్తంగా మొత్తం చూసుకుంటే 14 ఉత్పత్తులు ఎంపిక అయ్యాయి అనమాట. 26 దరఖాస్తులు వచ్చినాయి అనమాట. 14 ప్రోడక్ట్స్ ఎంపిక అయితే దాని నుంచి మొత్తం 10 సెలెక్ట్ అయినాయి. ఆ 10లో ఏపీ నుంచి 6 సెలెక్ట్ అయినాయి. ఇంపార్టెంట్ ఏవి సెలెక్ట్ అయినాయి. కాకినాడ నుంచి జమదాని చీరలు, అలాగే అల్లూరి సీతారామ జిల్లా నుంచి అరకు కాఫీ, శ్రీకాకుళం జిల్లా నుంచి పొందూరు కాటన్, కర్నూలు జిల్లా నుంచి గద్వాల చీరలు, అన్నమయ్య జిల్లా నుంచి మదనపల్లె పట్టు, అలాగే గుంటూరు నుంచి మంగళగిరి చేనేత ఇవన్నీ సెలెక్ట్ అయినాయి అనమాట. వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్లో భాగంగా ఈ యొక్క వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ అనేది 2018లో స్టార్ట్ అయిందనమాట. సో రీజనల్ డెవలప్మెంట్లో భాగంగా మరొక అంశం. రైల్వే నుంచి సూపర్ యాప్, అన్ని సేవలకు ఒకటే చాలు. సో ఏంటంటే ఇప్పటిదాకా ఏంటంటే రైల్వేకి సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పుడు టికెట్లు బుక్ చేయడానికి ఒకటి చూసుకుంటే టికెట్ల బుకింగ్కి IRCTC రైల్ కనెక్ట్, అలాగే ఫిర్యాదులకి రైల్ మద్దత్, జనరల్ టికెట్లు తీసుకుంటాకి UTS, అలాగే ట్రైన్ ఎక్కడుందో తెలుసుకుంటాకి NTS ఇలా అని చెప్పి డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ ఒక యాప్ రూపంలో ఇక రైల్వే తీసుకోబోతుంది. దానిలో భాగంగా ఏంటంటే 3 సంవత్సరాలకి 90 కోట్లతో ఈ యొక్క ప్రాజెక్ట్ని చేపట్టబోతుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ ఎవరు స్టార్ట్ చేయబోతున్నారంటే క్రిస్, రైల్వే సమాచార కేంద్రం ఏదైతే క్రిస్ ఏదైతుందో 1986లో స్టార్ట్ చేయబడింది. ఇది ఈ యొక్క సమాచారం పూర్తిగా అన్ని వ్యవస్థలు ఒక యాప్ కిందకి రాబోతున్నాయి అనమాట. సో అది మరొక అంశం. కూనో పార్క్లో కొత్త అతిథులు. ఆఫ్రికా ఖండం నుంచి భారత్ తీసుకొచ్చిన చీతాల్లో కొన్ని వరుసపెట్టి మృత్యువాత పడుతున్నాయి. దానిలో భాగంగా ప్రాజెక్ట్ చీతాపై నీడలు కమ్ముకున్న వేళ ఒక చల్లని తీపి కబురు అందిందనమాట. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నమీబియాని తీసుకొచ్చిన వాటిలో ప్రధాని మోడీ గారు ఆశగా నామకరణం చేసిన ఈ యొక్క చీతా ఏదైతుందో 3 పిల్లలకి జన్మనిచ్చిందనమాట. దానిలో భాగంగా అసలు ఈ యొక్క చీతాలు న్యూస్లో ఉన్నాయి కాబట్టి ప్రాజెక్ట్ చీతా గురించి చూసుకుందాం. అసలు చీతా రీలొకేషన్ ఎప్పుడు జరిగింది ఏంటో చూద్దాం. 1952 భారతదేశంలో ఆసియాటిక్ చీతాస్ అంతమైపోయినాయి. 1950 తర్వాత భారతదేశంలో చీతాస్ అనేవి లేవు. సో దానిలో భాగంగా ప్రపంచంలో ఈ యొక్క చీతాస్కి సంబంధించి ఎక్కడంటే సౌత్ ఆఫ్రికా, నమీబియా దగ్గర నుంచి ఏంటంటే 2022 సెప్టెంబర్లో మనం 8 చీతాస్ని రీలొకేట్ చేసాం. చీతా రీలొకేషన్ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి అంటే నమీబియా, ఆఫ్రికా నుంచి మనకి మధ్యప్రదేశ్లో ఉన్న కూనో పాల్పూర్ యొక్క నేషనల్ పార్క్కి రీలొకేట్ చేస్తాం అనమాట. దానిలో భాగంగా ఏంటంటే ఫస్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఈ యొక్క ఎక్కువసారి అంటే ఒకేసారి 8 చీతాలు ఇక రీలొకేట్ జరగడం ఫస్ట్ టైం అనమాట. అది ఎక్కడి నుంచి అంటే నమీబియా నుంచి మనం కూనో పాల్పూర్ మధ్యప్రదేశ్లో ఉండేది ఒక నేషనల్ పార్క్. దానిలో భాగంగా ఇటీవల కాలంలో ఆల్రెడీ ఇది చీతాస్ గురించి చూసుకుంటే ఈ చీతాస్ ఏంటంటే ఆసియాటిక్ చీతాస్ ఏంటంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ అనమాట. IUCN రెడ్ లిస్ట్లో ఉన్నాయి, క్రిటికల్లీ ఎండేంజర్డ్. సో అలాగే మనకి ఆఫ్రికన్ చీతా చూసుకుంటే కనుక వల్నరబుల్ స్టేటస్లో ఉన్నాయన్నమాట. IUCN రెడ్ లిస్ట్లో IUCN స్టేటస్లో వాటి యొక్క పొజిషన్ అది. సో అలాగే ఇటీవల కాలంలో ఈ యొక్క సైబీరియన్ టైగర్స్
సైబీరియన్ టైగర్స్, సైప్రస్ నుంచి మనకి వెస్ట్ బెంగాల్ దగ్గర పద్మజా నాయుడు యొక్క పార్క్కి వచ్చినాయి అనమాట. ఈ యొక్క 2 లారా అకమాస్ వాడి పేరు, ఇక టైగర్స్ పేరు అనమాట ఇవి. సో ఇవి టైగర్స్ గురించి, ఇవి చీతాస్ గురించి. మరొక అంశం, స్పేస్ ఎక్స్ రాకెట్తో నింగిలోకి భారత ఉపగ్రహం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఒక ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టబోతుంది. GSAT-20. ఇప్పటి వరకు భారతదేశానికి సంబంధించి ఫస్ట్ టైం యొక్క ఇస్రో అనేది ఫస్ట్ టైం స్పేస్ ఎక్స్తో ఒప్పందం చేసుకోవడం. దానిలో భాగంగా ఏంటంటే ఈ ఇస్రో వాణిజ్య విభాగ సంస్థ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ యొక్క ఒప్పందం చేసుకుంది. దాదాపు GSAT-20 అనేది 4700 కిలోల బరువు ఉంటుంది అన్నమాట ఈ యొక్క ఉపగ్రహం అనేది. ఎందుకంటే రిమోట్ ప్రాంతాలలో కమ్యూనికేషన్ సేవలు అందించేందుకు వీలుగా రూపొందించారు. GSAT-20 ప్రయోగ నిమిత్తం భారత పరిశోధన సంస్థ తొలిసారి ఫాల్కన్ 9 సేవలను ఉపయోగించుకుందనమాట ఫస్ట్ టైం. మరొక అంశం, ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ టైటానిక్ కంటే 5 రెట్లు పెద్దదనమాట. దానికి సంబంధించి ఏంటంటే ఈ నెలాఖరికి ఇది అరంగేట్రం చేయబోతుంది అనమాట. దాన్ని బట్టి చూసుకుంటే కనుక రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ వారు ఫిన్లాండ్లో మేయర్ తుర్కు షిప్ యార్డ్కి సంబంధించి ఈ సంస్థ అనేది నిర్మించిందన్నమాట. ఎవరి కోసం అంటే రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ వర్క్. దీనికి ఒక పేరు ఏంటంటే ఐకానిక్ ఆఫ్ ది సీస్ అని చెప్తారు. టైటానిక్ అంటే 5 రెట్లు పెద్దదనమాట. సో దాన్ని బట్టి చూసుకుంటే ఈ నెల 27న ఈ యొక్క ప్రయాణానికి అందుబాటులో రానుంది. ఈ క్రూయిజ్ నౌక 365 మీటర్ల పొడవు ఉంటుంది. అలాగే 2,50,800 టన్నుల బరువు ఉంటుంది అనమాట. దాదాపు $2 బిలియన్ దీన్ని తయారు చేశారనమాట. సో అది ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ అనమాట. టైటానిక్ అంటే 5 రెట్లు పెద్దది ఇది. ఇవి ఇప్పటి వరకు నా కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.